మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీని ఈ 5 ఏళ్ళు ఎలా నడుపుతారు అనేది ఒక పెద్ద చర్చగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీ భవిష్యత్తుకి చిహ్నాలుగా మారే అవకాశం కూడా కనపడతా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే మరి ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ కోలుకుంటుందా కోలుకోదా, ఇంకా డిక్లైన్ అయిపోతుందా అన్నది పత్రికల్లో కానీ ఇతరత్ర కానీ వస్తున్న కథనాలు విశ్లేషణలు ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుందంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అని చెప్పడానికి కేసీఆర్ గారి రాజకీయం అనండి, బీఆర్ఎస్ రాజకీయం కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలి. ఒకప్పుడు కాంగ్రెస్కి డిపాజిట్ రాని కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. అంటే చూడండి పరిస్థితి, 3-4 ఉప ఎన్నికలు జరిగితే డిపాజిట్ రాని కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అధికారంలోకి? అంటే కేసీఆర్ చేసిన తప్పులనండి. ఆయన పాలన సరిగా చేయలేదని లేదా అట్లా అని చెప్పి తప్పులు చేయలేదని కాదు. ఉదాహరణకు హైదరాబాద్లో ఆయన బాగా డెవలప్ చేశాడు కాబట్టి జనంలో ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ రోజున మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా స్వీప్ చేశారు. అలాగే అదే సమయంలో గ్రామాలనండి కొన్ని జిల్లాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. సో ఈ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా నాకు అర్థమైంది, ఆయన పార్టీని నిర్మాణం పునాది స్థాయి నుంచి బలపరచడం కంటే కూడా ఈ ఫిరాయింపుదారుల మీద ఎక్కువగా ఆధారపడి ఆయన పార్టీని నిర్మించినట్లుగా కనపడుతుంది. చూడండి, చివరికి కేశవరావు గారికి ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు. కడియం శ్రీహరి గారికి ఎన్ని అవకాశాలు ఇచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు. అలా ఒకళ్ళు కాదు, అసలు దానం నాగేందర్కి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, ఎమ్మెల్యేగా ఇచ్చాడు కదా, ఆయన వచ్చినప్పుడు చేరినమ్మటే 2 సార్లు, మళ్ళీ మొన్న కూడా ఇచ్చాడు కదా. చివరికి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేరాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అది చాలా తప్పు, దాంట్లో ఏం సందేహం లేదు. అది వాళ్ళ గురించి మనం వేరే మాట్లాడుకోవాలి. అది ఒక పక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాసుకున్నటువంటి ఆ పార్టీ ఇంత దిక్కుమాలితనంగా వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి తన పార్టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పెట్టుకోవడం అంటే అది ఇక పరాకాష్ట పతనానికి అదొక వేరే సబ్జెక్ట్. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 5 సీట్లు 4-5 సీట్లు గెలుచుకోకపోతే, బీఆర్ఎస్ గెలుచుకోకపోతే ఆ పార్టీకి భవితవ్యం ఉండదు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వ్యాపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు చాలా వరకు లేదా బీఆర్ఎస్ అభిమానించే వాళ్ళంతా, కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళంతా ఈరోజు బీజేపీ వైపు వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుంది. మొన్న కూడా ఓట్లు వేసిన తీరు కూడా అదే రకంగా జరిగిందని అంటున్నారు. బీఆర్ఎస్ 12 సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్తున్నప్పటికి కూడా ఆ గ్యారంటీ ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. నిజంగా ఆయన చెప్పినట్టు గెలిస్తే ఇక ఆయన తిరుగులేదు, ఖచ్చితంగా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఆయన అధికారంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ ఇంటర్నల్గా వస్తున్నటువంటి వార్తలు కానీ సమాచారం కానీ చూస్తే 4-5 సంపాదించగలుగుతాము అని ఒక ఆశతోటి ఉన్నారని, ఉదాహరణకి పెద్దపల్లి కొప్పులీశ్వర్ కానీ, అలాగే కరీంనగర్ వినోద్ కానీ, మెదక్ వెంకటరామరెడ్డి గారు కానీ, అట్లాగే మన నాగర్ కర్నూలు ప్రవీణ్ కుమార్ కానీ, తర్వాత సికింద్రాబాద్ పద్మారావు గౌడు, ఇలా ఖమ్మంలో నామనాగేశ్వరరావు ఇప్పటికే ఆయన 2 సార్లు ఎంపీగా చేస్తున్నాడు కదా, ఆయన మరోసారి గెలవచ్చని, వరంగల్లో లక్కీగా కుదిరితే బీజేపీ కాంగ్రెస్ మధ్య బయటపడచ్చేమో అని ఒక ఆశ, ఇట్లా ఆ రేటు మీద వాళ్ళు హోప్ పెట్టుకున్నారు. కానీ మ్యాక్సిమం 1-2 వస్తే గొప్ప అనే పరిస్థితి జనంలో చర్చ జరుగుతూ ఉంది. వాటిలో మెదక్కు ఒకటి, అట్లాగే ఇంకేదన్నా 1-2 వస్తాయేమో. మొన్నదా కరీంనగర్ మీద ఆశ ఉండేది, కానీ ఇప్పుడు బీజేపీకి బాగా ఓట్లు పడ్డాయి, వాళ్లే గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ఏ పార్టీ పరిస్థితిలోకి ఏ స్థానంలోకి వెళ్తుంది అది వేరే విషయం. కానీ బట్ బీఆర్ఎస్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు జిల్లాలని తిరిగి బస్సు యాత్ర చేయడం ద్వారా కొంత నిలబెట్టుకున్నారనేది వస్తున్నటువంటి ఒక ఒపీనియన్. ఆయన ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రకంగా బస్సు యాత్ర చేసినప్పుడు జనం కూడా బాగానే అట్రాక్ట్ అయ్యారు. సరే, కాంగ్రెస్ వాగ్దానాల వైఫల్యాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అందువల్లే ఇప్పటికి 3-4 మాత్రం వెళ్ళారు. దానం నాగేంద్ర, వెంకట్రావు, కడియం శ్రీహరి, ఇట్లా కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళినా
ఇంకా చాలామంది క్యూలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఆగారు. ఏం జరుగుతుందో చూద్దాము పార్లమెంట్ ఎలక్షన్లోని. పార్లమెంట్ ఎలక్షన్లో గనక 4-5 సీట్లు రాకపోతే ఈ ఎమ్మెల్యేలు ఎక్సోడస్ అంటారు కదా, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచామంటున్నారు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే బీఆర్ఎస్కు సంబంధించిన నాయకుల్ని కాంగ్రెస్ బీజేపీ పోటీపడి అట్రాక్ట్ చేసే పనిలో పడ్డాయి. అది జరిగితే కేసీఆర్ గారికి చాలా కష్టం అవుద్ది. అలా కాకుండా ఆయన హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరినీ పెట్టుకుని జిల్లాల స్థాయిలో నాయకత్వాన్ని బలపరుచుకుని 5 ఏళ్ళు కనుక పోరాడితే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈలోగా బీజేపీ పుంజుకుని వాళ్ళందరినీ చాలా వరకు లాగేసి చివరికి ఈ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ అనే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఎలా తట్టుకోగలుగుతారు కేసీఆర్ అన్న దాని మీదే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న ప్రచారం ప్రకారం అయితే కాంగ్రెస్ బీజేపీల మధ్య నువ్వానేనా అన్నట్లు ఉందని, ఈ కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళు బీజేపీ వైపు మళ్ళుతున్నారనేది, బీఆర్ఎస్ గెలవదేమో అనేటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు. సో ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ భవితవ్యానికి అవి ఒక సూచిక అవుతాయి. సూచిక అయినప్పటికి కూడా ఒకవేళ గెలిచినా ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పూర్తిగా అడుగండిపోద్దనో లేకపోతే ఇంకా అసలు ఉండదని అనుకోక్కర్లేదు. కానీ నిత్యం జనంలో ఉండగలిగితే కేసీఆర్ ఈ 5 ఏళ్ళు నిలబడగలిగితే అప్పుడు ఆయనకి విజయావకాశాలు ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. కానీ ఈలోగా పార్టీని నిలబెట్టుకోవటంలో జనంలో పూర్తిగా ఆదరణ, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడేమవుతుందో తెలియదు. ఒకప్పుడు 1950 దశకంలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలే ప్రధాన పార్టీలుగా ఉండేవి. కమ్యూనిస్ట్ పార్టీ ఒకప్పుడు అధికారానికి దగ్గరగా వెళ్తామన్న పరిస్థితి కూడా ఉండే. కానీ క్రమేపీ ప్రధాన ప్రతిపక్షంగా 55, 60 పైగా సీట్లు సంపాదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీకి. అప్పటి నుంచి ఇప్పుడు చివరికి వేరే పార్టీతోటి కాంగ్రెస్ తోటి మద్దతు తీసుకుని వాళ్ళ కూటమిలో చేరి 1 సీటుని సంపాదించుకుంది. ఇక్కడ ఏపీలో అయితే కిందసారి లేదు, ఈసారి కూడా కమ్యూనిస్టులకు వచ్చే అవకాశం లేదు. సో అంతేకాదు ప్రజారాజ్యం పార్టీని చూసాం. అలాగే ఆ రోజుల్లో సోషలిస్ట్ పార్టీ అని ఉండేది. మొత్తం స్లోగా ఒకప్పుడు తెలంగాణలో సోషలిస్ట్ పార్టీకి కూడా గణనీయంగా ఓట్లు వచ్చాయి, సీట్లు కూడా వచ్చాయి. ఆ పరిస్థితి పోయి ఇప్పుడు అసలు సోషలిస్ట్ పార్టీ అనేది ఉనికే లేకుండా పోయింది. సో రాజకీయాల్లో పార్టీలు వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని ఉనికిని కాపాడుకోవటం అంతే ముఖ్యం. ఒకవేళ ఆ ఉనికి కాపాడుకోలేకపోతే చివరికి అంతర్ధానం అయిపోవటం అనేది కూడా మనం చూసాం. కానీ బీఆర్ఎస్కి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కేసీఆర్ ఈ 4.5 ఏళ్ళు చాలా యాక్టివ్గా ఉండి నిలబడగలిగితే ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఇంకా మిగతా కొంతమంది నాయకులకి వాళ్ళంతా బాగా కష్టపడితే నిలబడతారు. లేని పక్షంలో వాళ్ళు తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారని చెప్పక తప్ప.